డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ఏబిఎన్ రాధాకృష్ణకి విజయసాయి రెడ్డికి మధ్య జరిగిన ఈ మీడియా వర్సెస్ పొలిటికల్ వార్. అది గత 2 రోజులుగా మీడియాలో మీరందరూ చూసే ఉంటారు. ఏబిఎన్ ఆర్కే విజయసాయి రెడ్డి మధ్య నడిచిన ఈ గొడవలో విజయసాయి రెడ్డి అసలు ముందు ట్వీట్లు పెట్టి ఆర్కే మీద అవాకులు చవాకులు పేలితే రాధాకృష్ణ కూడా గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయే సమాధానాలు చెప్పటం కావచ్చు, లోగుట్టు బయట పెట్టడం కావచ్చు, లేకపోతే సవాల్ విసిరి చర్చకు సిద్ధం, ఢిల్లీ వేదికగానే మనం చర్చిద్దాం, వచ్చే దమ్ము నీకుందా అని ఆయన ప్రశ్నించటం, ఇవన్నీ అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా దీని మీద చాలా పెద్ద చర్చ నడిచింది. కానీ ఇప్పుడు ఇంటర్నల్గా పొలిటికల్ అనలిస్టులు ఊహిస్తున్న దాని ప్రకారంగాను, వాళ్ళు చర్చించుకుంటున్న దాని ప్రకారంగా అసలు విషయం ఒకటి. అంటే విజయసాయి రెడ్డి విషయాలు కొన్ని బయట పెట్టే అంశంలో ఏబిఎన్ ఆర్కే చెప్పింది, విజయసాయి రెడ్డి పైనున్న బీజేపీ నాయకులతోటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించేటట్టుగా ఒక ఒప్పందం కుదుర్చుకొని మాట తప్పినట్టుగాను, దానికోసం బీజేపీ నాయకులు ఎస్పెషల్లీ అమిత్ షా విజయసాయి రెడ్డి ఈజ్ ఎ చేటర్ అని ఆయన మీద ముద్ర వేసినట్టుగాను ఏబిఎన్ఆర్కే చెప్పాడు. ఏబిఎన్ఆర్కే చెప్పాడంటే అందులో ఖచ్చితంగా నిజం ఉండే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే ఎన్నో దఫాలు విజయసాయి రెడ్డి ఏబిఎన్ఆర్కేని కలిశాడు, కలిసే ప్రయత్నాలు చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఆయనకు మధ్య సయోధ్య కుదర్చడానికి కొన్ని ప్లాన్లు కూడా ఆయన తీసుకొని వచ్చినట్టుగా ఏబిఎన్ఆర్కే చెప్పిన దానికి ఎటువంటి రివర్సు మరి విజయసాయి రెడ్డి చెప్పలేదు. రేపు ఎల్లుండో ఆయన చెప్పింది అంతా అబద్ధం, ఏది ప్రూవ్ చేయనంటే మరి సీసీ కెమెరా ఫుటేజ్లు ఎక్కడ బయటకు తీస్తారా నేను ఏమన్నా భయపడ్డాడేమో. ఆ విషయం అయితే ఏం మాట్లాడకుండా ఉన్నాడు. మరి వీటి సంగతి ఏమిటి? ఈ ఎంపీలను తీసుకెళ్ళి బీజేపీలో చేర్చే దాంట్లో మరి విజయసాయి రెడ్డి సొంతగా నిర్ణయం తీసుకొని వెళ్ళాడా? లేదు, జగన్మోహన్ రెడ్డే విజయసాయి రెడ్డి ద్వారా సమాచారం అక్కడి దాకా పంపిస్తే వాళ్ళు ఒప్పుకున్నారా? ఆర్కే చెబుతున్న దాని ప్రకారంగా వాళ్ళు ఎంపీలని, అంటే రాజ్యసభలో తమకు బలం కోసం వాళ్ళు ఎంపీలని తీసుకోవటానికి కృత నిశ్చయంతో ఉన్నట్టుగాను, దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతే విజయసాయి రెడ్డి మీద గరంగా ఉన్నట్టుగాను తెలియవస్తుంది. మరి ఈ విషయంలో విజయసాయి రెడ్డి సొంతగా నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పి పార్టీ వదిలేసి వెళ్ళిపోగలడా? అసలు జగన్మోహన్ రెడ్డిని కాదని బయటకు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అనేది విజయసాయి రెడ్డికి కూడా బాగా తెలుసు. కాకపోతే ఇప్పుడు అధికారంలో లేక ఆయన 11 సీట్లకే పరిమితం అయిపోయి ఇంట్లో ఉన్నాడు అనుకుంటున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలడు విజయసాయి రెడ్డి తప్ప ఇంకెవరు తెలుసు? విజయసాయి రెడ్డి కూడా ఇప్పుడు అల్ఫాట్న ఈ ఎంపీలందరినీ తీసుకొని అటువైపు వెళ్ళిపోతే బీజేపీలో చేర్చుకుంటారనే నమ్మకం ఉంటుందా? బీజేపీ అందరు ఎంపీలని చేర్చుకున్నా విజయసాయి రెడ్డిని చేర్చుకునే అవకాశం ఉంటుందా? చేర్చుకుంటే వీళ్ళకి మధ్య ఉన్న ఒప్పందం ఏంది మొత్తం బయటపడిపోయిద్ది. ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డిని ఆల్రెడీ వాళ్ళ మీద ఉన్న ఒక అపవాదే వాషింగ్ మిషన్ బీజేపీ అని, విజయసాయి రెడ్డిని కూడా అందులో వేసి ఉతికేసి పరమ పునీతుడిని చేసి దండం మీద ఆరేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా అయిపోతాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ లబ్ధి చేకూరేది, విజయసాయి రెడ్డికి ఏం చేకూరదో ఎవడికి తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ బెనిఫిషరీ అవుతాడు ఇందులో. అంటే ఎక్కువగా ఇప్పుడు రాయబారం నడపటానికి విజయసాయి రెడ్డి సొంతగా వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి పంపిస్తేనే వెళ్ళాడు అనే దాని మీద ఎక్కువ చర్చ నడుస్తోంది. ఇందులో ఎంత అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి బీజేపీ తోటి అలాగనే సఖ్య సంబంధాలు మెయింటైన్ చేయడానికి బాగా అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. గతంలో 5 సంవత్సరాల పాటు బీజేపీ జగన్మోహన్ రెడ్డిని పెంచి పోషించే విషయంలోనూ బీజేపీ తోటి బాగా అంటకాగుతూ వాళ్ళకు కావలసిన పనులన్నీ చేసి పెడుతూ వాళ్ళకి ఏదో చాలా ముట్ట చెప్పాడనే కొన్ని ఇది కూడా బయటకు వచ్చాయి ఆ రోజున. కాకపోతే ఏ ఆధారాలు లేవు కాబట్టి ఇప్పుడు దాని గురించి పెద్ద చర్చ కూడా అనవసరం. ఇక వాళ్ళకి ఉన్న సంబంధాల ప్రకారంగా అయితే అందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది. ఆ తర్వాత పరిస్థితుల ప్రకారంగా బీజేపీ మరి టీడీపీ తోటి జట్టు కట్టడం, మధ్యలో పవన్ కళ్యాణ్ వారధిలాగా ఉండటం,
ఇద్దరికి మధ్య సయోధ్య నేనే కుదిర్చానని పవన్ కళ్యాణ్ చెప్పుకున్నట్టు బీజేపీ తన గెలుపు అవకాశాల కోసం ఇటు టీడీపీని, బీహార్లో నితీష్ కుమార్ని వేరే రకంగా విచిత్రమైన పరిస్థితుల్లో ఆ కూటమిలో ఉన్నవాడిని బయటకు లాగి వీళ్ళ కూటమిలో చేర్చుకొని మళ్ళీ సీఎం చేయటం అనే ప్రక్రియలో వాళ్ళ గెలుపు అవకాశాలు, వాళ్ళ అధికారం నిలబెట్టుకోవటానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు బలం కోసం ఈ ఎంపీలను తీసుకుంటే ఈ ఎంపీలు అందరూ కలిసి అటు వెళ్ళిపోతే వీళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తూ మరి విజయసాయి రెడ్డి కూడా అటు వెళ్ళాలి కదా. అంటే వెళ్తే అటు చేర్చుకోవాలి. ఒకవేళ బీజేపీ నాయకులు విజయసాయి రెడ్డిని చేర్చుకోమంటే మరి విజయసాయి రెడ్డి వదిలేశాడా, లేకపోతే కేసులన్నీ ఎత్తేస్తేనే మీతోటి మేము కలుస్తాం అనే ఏదైనా ఒక ప్రపోజల్ పెడితే బీజేపీ అందుకు ఒప్పుకోకుండా వీళ్ళని మాత్రం తీసుకొని రా అని ఏదైనా చెబితే విజయసాయి రెడ్డి విరమించుకున్నాడా? ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి కదా. యాతావాతా చూస్తే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వదిలేసి బయటికి వెళ్ళిపోయి బతకలేడు, అదైతే కన్ఫాము కనపడతానే ఉంది. బీజేపీలోకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు కూడా ఏమాత్రం ఈయన కాపాడతారు అనే దాంట్లో వీళ్ళకి ఎటువంటి నిర్దిష్టమైన ఒక సంకేతం పైనుంచి రావడం లేదు. గతంలో 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎంత వత్తాసు పలికినా కూడా వీళ్ళిద్దరి మీద ఒక్క కేసు కూడా బీజేపీ ఎత్తేయలేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి కూడా కొంత అసహనానికి లోనయ్యారు. ఏంటి కేసులు మన మీద ఎత్తేయరు అని వీళ్ళు అసహన పడుతూ ఉన్నారనే వార్తలు కూడా బయటకు వచ్చినాయి. ఇక ఇప్పుడైనా సరే మేము మా ఎంపీలను మీకు ఇస్తాం అనే విషయంలో బీజేపీ తోటి ఒప్పందం కుదుర్చుకుంటానికి వెళ్ళి మళ్ళీ కేసుల విషయాన్ని వాళ్ళ ముందు పెడితే కేసుల తర్వాత చూద్దాం, ఉంది ఎంపీలను ఇవ్వండి అని వాళ్ళు అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటానికి సిద్ధపడ్డారు కదా. ఆ విషయం బెడిసి కొట్టడంతో మరి ఇప్పుడు కూటమి సభ్యులందరూ కలిసి ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ, ఎస్పెషల్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ నేతృత్వంలో కూటమి నడుస్తోంది. బీజేపీ మరి ఇక ఇట్లాంటి వింత డ్రామాలన్నిటికీ తెరదీసే దాంట్లో వీళ్ళ ద్వారా రాయబారం నడిపి కొంతమంది ఎంపీలను రాజీనామా చేపించేసేసి దాని స్థానంలో మళ్ళీ ఎన్నిక జరిగితే మళ్ళీ వాళ్ళకే సీట్లు వచ్చేట్టుగా, అటు బీజేపీకి స్వయంగా రాకపోయినప్పటికీ కూటమికి వచ్చినాయి అంటే వాళ్ళకి వచ్చినట్టేగా. టీడీపీకి వచ్చిందనో, జనసేనకు వచ్చిందనో, లేకపోతే ఒప్పందంలో భాగంగా బీజేపీయే 4 ఉంటే 2 వాళ్ళే తన్నుకొని పోవటమో ఏదో ఒకటి చేస్తారు. అంటే వాళ్ళకి వస్తాయి. ఈ డ్రామాని మొదలుపెట్టింది. తర్వాత ఏం జరుగుతుంది? ఏబిఎన్ఆర్కే చెప్పిన విషయంలో వాళ్ళిద్దరి మధ్య మాత్రమే గిరిగీసుకొని ఈ సవాలు కానీ ఈ అంశం కానీ అక్కడితోటి ఆగిపోలేదు. ఈ అంశం మొత్తం వచ్చి మళ్ళీ బీజేపీ, జనసేన, టీడీపీ ఈ గ్రూపుతో ఇప్పుడు బీజేపీ ఏదైతే నడుపుతోందో ఆ గ్రూపుకి బయటుంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో కలిసే ప్రయత్నమే చేస్తున్నాడు. బీజేపీ అందుకు సిద్ధంగానే ఉంది అనేది కూడా దీని ద్వారా అర్థమవుతుంది కదా. అసలు కొండబద్దలు ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్న పాయింటే ఇంకా బీజేపీ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ తోటి అంటకాగే ప్రయత్నాల్లో విఫలయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇదైతే క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలనేదే మన ఉద్దేశం. ఇదే ఈరోజు కొండబద్దలు.